తెలంగాణ సెక్రటేరియట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థి సంఘాల ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కంచగచ్చబౌలి భూముల వేలం ఒకవైపు, ఓయూలో పోలీసుల అప్రజాస్వామిక సర్క్యులర్ పై విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఉస్మానియాకి సంబంధించినటువంటి విద్యార్థులు కాసేపటి క్రితమే వాళ్ళు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి భూములు దాదాపు 400 ఎకరాలు ఉన్నాయి. ఈ ఇష్యూ మీదే గడిచిన వారం రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా రాష్ట్రం నుంచి కాక వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్కడ చదువుకుంటారు విద్యార్థులు. అక్కడ ఉన్నటువంటి దాదాపు 1000-1200 ఎకరాల్లో 400 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమిగా తేలిందని, అది ఆ భూమి మొత్తం కూడా వేలానికి వేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు గడిచిన 4-5 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కానీ పెద్ద ఎత్తున వాళ్ళకి సంఘీభావం కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే అయినప్పటికీ కూడా ఈ విషయాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రోజు రకంగా వేషధారణతో అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఒక అడుగు ముందుకేసి సెక్రటేరియట్ ముట్టడి కూడా విద్యార్థి సంఘాలు పిలిపించినట్టుగా తెలుస్తోంది. సెక్రటేరియట్ దగ్గర ఇప్పటికే పోలీసులు భారీ ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. నలువైపులా సెక్రటేరియట్ కు 4 వైపులా గేట్లు ఉంటాయి. 4 వైపులా కూడా పోలీసులు 10ల సంఖ్యలో అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సెక్రటేరియట్ ముట్టడికి ఇప్పటికే ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ఏఎస్ఎఫ్ గాని ఇట్లా అన్ని సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ముట్టడికి రావాలన్నటువంటి పిలిపించిన నేపథ్యంలో పోలీసులు అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అలర్ట్ వాతావరణం అవుతుంది. ఓయూలో ఇప్పటికే ముళ్ళ కంచెలు వేసి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఆ ఎన్సీసీ గేట్ దగ్గర కూడా ఎవరిని కూడా బయటికి రాకుండా చేసేందుకు అక్కడ పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తుంది. కనుక అక్కడి నుంచి నేరుగా సెక్రటరేట్ వైపు కొంతమంది, అదే సమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కొంతమంది ఇక్కడికి వస్తారనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కనుక పోలీసుల అప్రజాస్వామిక సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి, ఓయూలో ఉన్నటువంటి వాతావరణాన్ని తగ్గించాలి అన్నటువంటి ఆలోచన అయితే ఇప్పటికే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గడిచిన 2 రోజులుగా కూడా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా వాతావరణం ఉంది. కనుక అదే సమయంలో సచివాలయం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఇప్పటికే అరెస్ట్ లో జరుగుతుండడం అనేది పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకుంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇప్పటికే బీఆర్ఎస్ ఇదే విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ బండి సంజయ్ గాని మిగతా నేతలందరూ కూడా 2 పార్టీల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రోజు ఒక అడుగు ముందుకేసి సెక్రటేరియట్ ముట్టడికి ఎప్పుడైతే పిలుపునివ్వడం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా సెక్రటేరియట్ లో భారీగా పోలీసులు మోహరించడం అనేది మనం కనిపిస్తోంది. అయితే నరేందర్, మరోపక్క ఈ అంశం పైన అటు విద్యార్థి సంఘాలు స్పందించాయి, ఎందుకంటే బందోబస్తుకు సంబంధించి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది మనం చూసాం, తెలంగాణ మూవ్మెంట్ లో కూడా వందలాది మందిని అరెస్ట్ చేసిన సంఘటనలు, లాఠీ చార్జ్ జరగడం కానీ, బాష్పవాయు ప్రయోగాలు చేయడం కానీ, రాళ్లు విసిరేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. దాని తర్వాత కొంతకాలం నుంచి ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. గడిచిన 7 ఏళ్లుగా కూడా కొంత పాజిటివ్ వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ప్రజెంట్ అయితే ఒక యుద్ధ వాతావరణం లాగా కనిపిస్తుంది. ఏ క్షణాన ఏ విద్యార్థి సంఘం వచ్చి సెక్రటేరియట్ ముట్టడికి పిలిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం గ్రూప్ 1 ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు అశోక్ నగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వివిధ యూనివర్సిటీల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు గ్రూప్ 1 ని రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ వచ్చింది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎగ్జామ్ పెట్టింది, కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 400 ఎకరాల విషయంలో ఎక్కడ తప్పు చేయలేదు. కోర్టులో ఫైట్ చేసింది, హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను. అదే సమయంలో ప్రభుత్వ భూమిని యాసిడ్ గా కాపాడుకున్నాము అనేటువంటి వర్షం చెప్తూ వస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్, అది దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్, అది పర్యావరణానికి ముప్పు
ఘాటిల్తుంది. 400 ఎకరాలు కనుక అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేస్తే అక్కడ వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా పొల్యూషన్ కి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి వాదనను విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కొంతమంది పర్యావరణవేత్తలు చెప్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇది పొలిటికల్ హీట్ పెంచింది రాష్ట్రంలో. గడిచిన వారం రోజులుగా వేరే వార్తలేలు మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరుగుతున్నటువంటి ఇష్యూ బేస్ చేసుకునే రాజకీయాలు మొత్తం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు కూడా సమావేశమయ్యారు, కేబినెట్ కూడా సమావేశమైంది. సీఎం దీని మీద ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసి 400 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఏమాత్రం తగ్గబోమని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 400 ఎకరాలు కాపాడుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో ఒక వాతావరణం నెలకొంది. బట్ ఈ రోజు సెక్రటరియట్ ముట్టడి అన్నటువంటి అంశం నేపథ్యంలో అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున రంగప్రవేశం చేశారు. అటు ప్రతిపక్షాలు కూడా అవసరమైతే హైదరాబాద్ ఆలోచన చేస్తున్నారు. బట్ ఒకవైపు ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర, మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర, అదే సెక్రటరియట్ దగ్గర 3 చోట్ల కూడా ఇప్పుడు అలర్ట్ వాతావరణం అయితే నెలకొంది. అయితే నరేందర్, మరోపక్క ఇంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అటు సచివాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించినట్లు సమాచారం అందుతుంది. ఏంటి అక్కడ పరిస్థితి? ప్రస్తుతం అయితే అంతా కూల్ గా ఉంది. ప్రజెంట్ అయితే పోలీసులు భారీగా మోహరించారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ప్రధానమైనటువంటి సౌత్ గేట్ నుంచి విజిటర్స్ ఎక్కువగా వస్తుంటారు డైలీ. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎవరు అటువైపు రాకుండా, అంటే విజిటర్స్ దాదాపు అందరూ కూడా మధ్యాహ్నం తర్వాత సెక్రటరీకి వస్తుంటారు. ఈ రోజు వర్కింగ్ డే కూడా ఉంది. బట్ కనుక ఎవరు కూడా అటువైపు రాకుండా చూస్తున్నారు. ఎవరైతే అనుమానంగా అయినటువంటి విద్యార్థిగా కనిపించినా, లేదంటే ఎవరైనా నిరుద్యోగిగా కనిపించినా కూడా ఖచ్చితంగా వాళ్ళను అటువైపు రాకుండా జాగ్రత్త పడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. కనుక వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఎవరు కూడా సెక్రటరీ వైపు రాలేదు. అంత నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం పోలీసులు, అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. మరి కాసేపట్లో విద్యార్థులు అక్కడికి వస్తారనేటువంటి సమాచారం నేపథ్యంలో కనుక పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణాన ఎవరు వస్తారో, ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.